హాయ్ ఫ్రెండ్స్. ఎల్ఐసి మనకి పాలిసీలని కంప్లీట్ చేయడానికి కొత్తగా ఒక సైట్‌ని అయితే పెట్టడం జరిగింది. ఇదొచ్చేసి ఈసేల్స్.ఎల్ఐసి.ఇన్ అనమాట. మన ఆనందాలో ఏ విధంగా అయితే ఉందో సేమ్ దీంట్లో కూడా ఈసేల్స్.ఎల్ఐసి.ఇన్ అనమాట. ఈ వెబ్‌సైట్ అడ్రెస్. దీంట్లోకి వెళ్లి మనం డైరెక్ట్‌గా చేయొచ్చనమాట. ఇందులో ముందుగా కస్టమరు, సేల్స్ ఛాంపియన్, ఎంప్లాయీ ఇలా ముగ్గురు అయితే లాగిన్ అవ్వచ్చు. ముందుగా మనం అయితే ఇక్కడ సేల్స్ ఛాంపియన్ అని ఉంటుంది. దీన్ని క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే ఇక్కడ మనకి ఓటీపీ అయితే అడగడం జరుగుతుంది. ఓటీపీ అదేవిధంగా యూజర్ ఐడి. మీరు ఏ విధంగా లాగిన్ అవుదాం అనుకుంటున్నారు. ఒకవేళ యూజర్ ఐడి అయితే మీదైతే యూజర్ ఐడి ఉందో యూజర్ ఐడి, అదేవిధంగా పాస్‌వర్డ్‌తో మీరు లాగిన్ అంటే లాగిన్ అయిపోతారు. ఫస్ట్ టైమ్ గనక ఒకేసారి గనక ఈ సైట్‌లోకి గనక మీరు లాగిన్ అయ్యే ముందుగా ఓటీపీ ద్వారా అయితే అవ్వాలి. ఓటీపీ ద్వారా అయ్యేటప్పుడు మనకి ఇక్కడ గెట్ ఓటీపీ అని చెప్పేసి వస్తుంది. ఇక్కడ గెట్ ఓటీపీని క్లిక్ చేశాను. క్లిక్ చేయగానే ఇక్కడ ఓటీపీ అయితే ఏదైతే ఎల్ఐసిలో మనకి రిజిస్ట్రేషన్ అయ్యిందో ఆ నెంబర్‌కి అయితే ఓటీపీ వస్తుంది. నేను నెంబర్‌ని అయితే ఎంటర్ చేస్తున్నాను. ఇక్కడ నెంబర్‌ని ఎంటర్ చేసిన తర్వాత మనం ఇక్కడ లాగిన్ అని చెప్పేసి ఉంటుంది. లాగిన్ అయితే క్లిక్ చేయాలి. లాగిన్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు స్టార్టింగ్ ఏమవుతుందంటే మీకు ఒక పాస్వర్డ్ అయితే అడుగుతుందనమాట. అంటే ఇప్పుడు మీరు స్టార్టింగ్ ఫస్ట్ టైం ఎంటర్ అవుతున్నారు కాబట్టి మీకు ప్రతిసారి లాగిన్ అనేది ఓటీపీ ద్వారా కాకుండా మీరు పాస్వర్డ్ ద్వారా లాగిన్ అవ్వడానికి మీకు ఒక పాస్వర్డ్‌ని అయితే క్రియేట్ చేయమని చెప్పేసి అడుగుతుంది. ఆ పాస్వర్డ్‌ని క్రియేట్ చేసినట్లయితే మీకు ప్రతిసారి పాస్వర్డ్ ద్వారా లాగిన్ అవ్వచ్చనమాట. ఇలా ఓపెన్ అయిన తర్వాత ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు ఏజెంట్స్ డాష్‌బోర్డ్ అని చెప్పేసి ఇక్కడ ఉంటుందనమాట. ఈ ఏజెంట్ డాష్‌బోర్డ్‌లో లీడ్స్, కొటేషన్స్, ప్రపోజల్స్, పేమెంట్స్, బీఓసీ, ఎంపీఎస్ ఇలా మొత్తం దీనికి సంబంధించి డాష్‌బోర్డ్ అయితే ఈ విధంగా ఉంటుంది. మనకి అదేవిధంగా ఎంహెచ్ఆర్‌కి సంబంధించి ఎంహెచ్ఆర్ పెండింగ్ ఏమైనా ఎంహెచ్ఆర్స్ పెండింగ్స్ ఏమైనా ఉన్నాయా? ఏ విధంగా ఉందనేది ఇక్కడ కనిపించడం అయితే జరుగుతుంది. ఇక్కడ ముందుగా ప్లాన్స్‌లోకి వెళ్ళాలి. ప్లాన్స్‌లో మనకి ప్లాన్స్ అన్నీ ఇక్కడ చూపించడం అయితే జరుగుతుంది. ఒక ప్లాన్‌ని సెలెక్ట్ చేసి మనం ఏ విధంగా ఉందో మనం ఒకసారి అయితే చూద్దాము. మనం ఫర్ ఎగ్జాంపుల్ జీవన్ ఉత్సవ్ పాలసీని గనుక చూసుకున్నట్టయితే ఇక్కడ పాలసీని అయితే టిక్ చేసి ఇక్కడ ప్రొసీడ్ అని ఉంటుంది. ప్రొసీడ్‌ని అయితే క్లిక్ చేయాలి. ప్రొసీడ్‌ని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి నేమ్ అయితే అడుగుతుందనమాట. ఫర్ చేయడం జరిగిందనమాట. ఇక్కడ రెసిడెంట్ ఇండియన్ అని క్లిక్ చేయాలి. క్లిక్ చేసి ఇక్కడ ప్రొసీడ్ అని చెప్పేసి ఇక్కడ ఉంటుందనమాట. ప్రొసీడ్‌ని అయితే క్లిక్ చేశాను. మనకి పూర్వం ఆనందాలో ఏంటంటే మనకి ఎన్ఆర్‌ఐకి సంబంధించి అయితే ఆప్షన్ అయితే హైలైట్ అయ్యేది కాదు. ఇప్పుడు దీంట్లో అయితే ఎన్ఆర్‌ఐస్‌కి సంబంధించి కూడా ఇందులో ఆప్షన్ అయితే ఎనేబుల్ అయితే అయిందని చెప్పొచ్చు. ఇక్కడొచ్చేసి మనకి ముందుగా బేసిక్ డీటెయిల్స్‌లో ఇక్కడ ప్రొడక్ట్ డీటెయిల్స్ అడుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 5,00,000 పాలసీ ఇస్తున్నాను. 5,00,000 పాలసీ వచ్చేసి ప్రీమియం పేయింగ్ టర్మ్ 10 ఇయర్స్ పెట్టాను. మోడ్ వచ్చేసి ఇయర్లీ పెట్టాను. బెనిఫిట్ ఆప్షన్ వచ్చేసి రెగ్యులర్ ఇన్‌కమ్ పెట్టాను. పాలసీ అండర్ న్యాచా అంటే నో అని పెట్టాను. పోలీస్ పర్సనల్ అంటే నో అని పెట్టాను. డేట్ ఆఫ్ కమిట్మెంట్ అయితే ఇచ్చి ఇక్కడ ఏడీడీబీ రిక్వైర్డ్ అంటే నేను ఏడీడీబీ రిక్వైర్డ్ 5,00,000 అయితే ఇచ్చి ఇక్కడ కాలిక్యులేట్ ప్రీమియం అని క్లిక్ చేశాను. కాలిక్యులేట్ ప్రీమియం అని మనం క్లిక్ చేయగానే ఇక్కడ మనకి ఇయర్లీ ప్రీమియం వచ్చేసి జీఎస్టీతో కలిపి ఎంత అయింది అనేది ఇక్కడ కనిపిస్తుంది. అదేవిధంగా ఇక్కడ మీకు బెనిఫిట్ ఇలస్ట్రేషన్ అయితే కనబడుతుంది. ఈ బెనిఫిట్ ఇలస్ట్రేషన్ మనం క్లిక్ చేసి ఓపెన్ చేసినట్లయితే మనకి ఈ విధంగా బెనిఫిట్ ఇలస్ట్రేషన్ కూడా ఇక్కడ మనకు క్లియర్‌గా అయితే రావడం అయితే జరుగుతుందనమాట. అదేవిధంగా ఇక్కడ మన సేవ్ కొటేషన్ అని ఉంటుంది. ఈ సేవ్ అనే కొటేషన్ క్లిక్ చేసిన తర్వాత అప్పుడు మనకి ఇక్కడ ప్రొసీడ్ అనే బటన్ అయితే హైలైట్ అవ్వడం అయితే జరుగుతుంది. కొటేషన్ క్రియేటెడ్ సక్సెస్‌ఫుల్లీ అని చెప్పి కనబడుతూ ఉంటుంది. ఇక్కడ మనం ప్రొసీడ్ అని క్లిక్ చేయాలి. ప్రొసీడ్ అని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఏజెన్సీ నేము ఇవన్నీ అయితే డీటెయిల్స్ అయితే కనిపించి ప్రొసీడ్ టు ప్రపోజల్ అని అడుగుతుంది. నేను ప్రొసీడ్ టు ప్రపోజల్ అని క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ప్రపోజల్‌కి సంబంధించి కేవైసీ డీటెయిల్స్‌లో ఇక్కడ మనకి ప్రపోజర్ కేవైసీ డీటెయిల్స్‌లో డూ యూ నో యువర్ సీకేవైసీ నంబర్ అని చెప్పేసి అడుగుతుంది. ఒకవేళ మీ దగ్గర సెంట్రల్ కేవైసీ నంబర్ గనుక ఉన్నట్లయితే ఇక్కడ యెస్ అని క్లిక్ చేస్తే ఆ నంబర్ ఇవ్వాలి. ఒకవేళ మీ దగ్గర లేని పక్షంలో ఇక్కడ నో అని క్లిక్ చేయాలి. నో అని క్లిక్ చేసినప్పుడు పాన్ నంబర్ ఆధారంగా ఈ డీటెయిల్స్ అయితే ఫెచ్చింగ్ అవుతాయి. ఒకవేళ పాన్ నంబర్ ఆధారంగా గనక డీటెయిల్స్ గనక సీకేవైసీలో గనక లేని పక్షంలో ఆధార్ డీటెయిల్స్ అని చెప్పేసి ఉంటుంది. ఈ ఆధార్ డీటెయిల్స్‌లో మనం ఆధార్ యొక్క చివరి 4 నంబర్లు అయితే ఎంటర్ చేయాలి. నేను చివరి 4 నంబర్లు ఎంటర్ చేసి ఇక్కడ ఫెచ్ కేవైసీ డీటెయిల్స్ అన్నాను. అనంగానే ఇక్కడ ఏంటంటే మనం ఆధార్‌లో ఏ విధంగా పేరైతే ఉందో సేమ్ అదే విధంగా పేరు ఇచ్చినప్పుడు మాత్రమే ఈ డీటెయిల్స్ అయితే ఫెచ్ అవుతాయన్నమాట. నేను ఇక్కడ సర్‌నేమ్ ఇవ్వలేదు. ఇక్కడ మీరు చూసినట్లయితే ఇక్కడ వచ్చేసి ఇది ఎర్రర్ అయితే వస్తుందన్నమాట. ఇక్కడ మీరు చూసినట్లయితే ఇది కనిపిస్తుంది. ఇదిగోండి ఇక్కడ సీకేవైసీ డీటెయిల్స్ నాట్ ఫెచ్డ్ అని చెప్పేసి ఉంటుంది. ఇక్కడ మనం దీన్ని ఎప్పుడైతే మనం ఓకే అని క్లిక్ చేస్తామో ఓకే అని క్లిక్ చేయంగానే మనకి ఇక్కడ అప్పుడు ఆఫ్‌లైన్ ఈకేవైసీ అయితే అడగడం జరుగుతుంది. ఈ ఆఫ్‌లైన్ ఈకేవైసీని అయితే అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. దీనికోసం మనం మై ఆధార్‌లోకి అయితే వెళ్ళాలి.
మనం మై ఆధార్‌లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ లాగిన్ అని చెప్పేసి ఉంటుంది. లాగిన్‌లోకి అయితే వెళ్ళి మనం ఏదైతే ఈ ఆఫ్‌లైన్ ఈకేవైసీ ఫైల్ ఉందో దాన్నయితే మనం డౌన్‌లోడ్ చేసుకోవాలి. ముందుగా దీనికోసం మనం అయితే లాగిన్ అవ్వాలి ఆధార్ సైట్‌లోకి. మనం ఆధార్ సైట్‌లోకి లాగిన్ అయిన తర్వాత ఇక్కడ ఆఫ్‌లైన్ ఈకేవైసీ అని చెప్పేసి ఉంటుంది. ఈ ఆఫ్‌లైన్ ఈకేవైసీని క్లిక్ చేసిన తర్వాత ఒక పాస్‌కోడ్ అయితే అడుగుతుంది. ఈ పాస్‌కోడ్‌ని అయితే ఎంటర్ చేసి ఇక్కడ డౌన్‌లోడ్ అంటే మనకి ఈ ఫైల్ అనేది మనకి ఆఫ్‌లైన్‌లో అయితే పేపర్‌లెస్ ఆఫ్‌లైన్ ఈకేవైసీ అయితే ఫైల్ అయితే డౌన్‌లోడ్ అయితే అవుతుంది. ఈ ఫైల్ అనేది డౌన్‌లోడ్ అయిన తర్వాత ఇక్కడ మనకి ఆధార్‌కి లింక్ అయిన మొబైల్ నంబర్‌కి ఫైల్‌ని అయితే అప్‌లోడ్ చేయడానికి ఆ పాస్‌కోడ్ అయితే అడుగుతుంది. పాస్‌కోడ్‌ని అడిగితే బ్రౌజ్‌లోకి వెళ్ళి మనం ఇప్పుడు ఏదైతే ఫైల్ డౌన్‌లోడ్ అయిందో ఈ డౌన్‌లోడ్స్‌లోకి వెళ్ళి ఈ ఫైల్‌ని అయితే మనం అప్‌లోడ్ అయితే చేయాలన్నమాట. చేసిన తర్వాత ఇక్కడ మనకి ఇక్కడ కంటిన్యూ అని చెప్పేసి ఉంటుంది. కంటిన్యూ అనంగానే ఆటోమేటిక్‌గా మనకు అంత క్రితం పూర్వం ఆనందాలో అయితే ఓటీపీ అయితే వచ్చేదన్నమాట. ఇప్పుడైతే ఓటీపీ అనేది రాకుండా డైరెక్ట్‌గా మనకి ఇది సైట్‌లోకి అయితే కనెక్ట్ అయితే అవుతుందన్నమాట. కనెక్ట్ అయ్యి మనకి ఏదైతే డేటా ఉందో ఆ డేటా అయితే హైలైట్ అయితే అవ్వడం అయితే జరుగుతుందన్నమాట. ఇక్కడ మీరు చూసినట్టయితే కేవైసీ కంప్లీటెడ్ సక్సెస్‌ఫుల్లీ ఫర్ వెంకటేశ్వరరావు అని చెప్పేసి కనబడుతుంది. ఇక్కడ ప్రొసీడ్ అని చెప్పేసి ఉంటుంది. ఇక్కడ ప్రొసీడ్‌ని అయితే క్లిక్ చేశాను. ప్రొసీడ్‌ని క్లిక్ చేసిన తర్వాత పేరు, అడ్రెస్‌తో సహా వస్తుంది. ఇక్కడ వచ్చిన తర్వాత మనకి పర్సనల్ డీటెయిల్స్ ఏదైతే ఉందో ఫాదర్ నేమ్, మదర్ నేమ్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. నేను ఇక్కడ మనం పర్సనల్ డీటెయిల్స్‌లో బేసిక్ డీటెయిల్స్ మొత్తం అయితే నేను ఫిల్ చేయడం జరిగింది. బేసిక్ డీటెయిల్స్ ఫిల్ చేసిన తర్వాత ఇక్కడ మీకు అడ్రెస్ డీటెయిల్స్ అయితే అడగడం జరుగుతుంది. అడ్రెస్ డీటెయిల్స్ ఆల్రెడీ ఆధార్‌ని బట్టి అయితే అడ్రెస్ అయితే వస్తుంది. ఒకవేళ అడ్రెస్ కనుక ఆధార్‌లో ఉన్న పర్మనెంట్ అడ్రెస్ కాకుండా కమ్యూనికేషన్ అడ్రెస్ కావాలనుకుంటే ఇక్కడ సేమ్ అయితే బాక్స్‌ని క్లిక్ చేస్తే మనకు సేమ్ అయితే రావడం అయితే జరుగుతుందనమాట. తర్వాత అడ్రెస్ డీటెయిల్స్ తర్వాత అడిషనల్ ఇన్ఫర్మేషన్‌లో ఆబ్జెక్టివ్ ఆఫ్ ఇన్సూరెన్స్. ఇన్సూరెన్స్ ఎందుకు చేస్తున్నారు? రిస్క్ కవరేజ్ విత్ సేవింగ్స్ అని నేను క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత టాక్స్ బ్రాకెట్‌లో ఏమన్నా ఉంటే టాక్స్ బ్రాకెట్ అయితే ఇవ్వాలి. 0 అడిషనల్ ఇన్ఫర్మేషన్ కూడా మనం పూర్తి చేసాము. పూర్తి చేసిన తర్వాత ఇక్కడ ఆక్యుపేషన్ డీటెయిల్స్. ఈ ఆక్యుపేషన్ డీటెయిల్ ప్రెజెంట్ ఆక్యుపేషన్ వచ్చేసి కస్టమర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏదైతే ఉందో సేమ్ ప్రీవియస్‌గా ఏదైతే ఉందో ఆక్యుపేషన్ డీటెయిల్స్ మనం ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ప్రీవియస్ పాలసీ డీటెయిల్స్. ఒకవేళ ప్రీవియస్‌గా పాలసీలు గనుక ఉన్నట్లయితే మనకి ఇక్కడ పాలసీ నంబర్‌ని అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ పాలసీలు ఏమి లేని పక్షంలో ఇక్కడ మనకి నో అని చెప్పేసి అయితే ఇక్కడ మనం అయితే ఇవ్వొచ్చనమాట. వేరే అదర్ ఇన్స్యూరెన్స్ కంపెనీస్‌లో గనుక పాలిసీలు గనుక ఉన్నాయా లేదని చెప్పేసి కూడా అడగడం జరుగుతుంది. హెచ్‌డీఎఫ్‌సీ గాని, ఐసీఐసీఐ గాని, కోటక్ గాని మాక్సిమం మొత్తం ఇన్స్యూరెన్స్ కంపెనీలు ఏదైతే ప్రైవేట్ ఇన్స్యూరెన్స్ కంపెనీలు ఉన్నాయో ఐఆర్‌డీఏ పరిధిలో అవన్నీ అయితే ఇక్కడ మీకు కనిపించడం అయితే జరుగుతుంది. ఒకవేళ అక్కడ ఉన్నట్లయితే అక్కడ ఆ ఇన్స్యూరెన్స్ కంపెనీ ఆ పాలిసీ నంబర్ సమ్ అష్యూర్డ్ అయితే ఇచ్చి ఇక్కడ డిక్లరేషన్ అయితే ఇక్కడ అడగడం అయితే జరుగుతుందన్నమాట. తర్వాత ఫ్యామిలీ హిస్టరీ. ఫ్యామిలీ హిస్టరీలో మన ఫాదర్, మదర్ అయితే ఖచ్చితంగా మనం ఎవరైతే ప్రపోజర్ కింద ఎవరైతే పాలిసీ ఉందో వాళ్ళదైతే ఖచ్చితంగా ఈ 2 డీటెయిల్స్ అయితే బేసిక్‌గా ఖచ్చితంగా ఇవ్వాలి. మ్యాండేటరీ అనమాట. ఇక్కడ మనం ఫ్యామిలీ హిస్టరీ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అయితే ఖచ్చితంగా ఇవ్వాల్సి ఉంటుంది. బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్‌లో ముందుగా మనం ఐఎఫ్ఎస్‌సి కోడ్‌ని అయితే ఇక్కడ మనం బ్యాంక్ డీటెయిల్స్ అనేది ఫిల్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఇంపార్టెంట్ క్వెషనరీస్ అని చెప్పేసి ఇక్కడ ఒక దాదాపు 7 రకాల క్వెషనరీస్ కనబడతాయి. ఇందులో గనక ఒకవేళ ఆటోమేటిక్‌గా డిఫాల్ట్‌గా మనకి నో అని చెప్పేసి కనబడుతుంది పర్సనల్ హిస్టరీ. అదే స్టేట్ ఆఫ్ హెల్త్ వచ్చేసి ఆహ్, ఈ క్వెషన్ అయితే ఇదైతే ఫిల్ చేయాలి. అదేవిధంగా సెటిల్మెంట్ ఆప్షన్ యెస్ ఆర్ నో అని చెప్పేసి అడుగుతుంది. ప్రీవియస్ ఇన్స్యూరెన్స్ డీటెయిల్స్‌లో వీటికి సంబంధించి అడుగుతుంది. అదేవిధంగా మెడికల్ హిస్టరీకి సంబంధించి ఇవైతే అడగడం అయితే జరుగుతుంది. ఇయన్నీ డిఫాల్ట్‌గా నోస్ అని చెప్పేసి ఇక్కడ క్లియర్‌గా ఉంది. అదేవిధంగా ఫ్యామిలీ మెడికల్ హిస్టరీ అది కూడా నో అనేది ఉంది. హ్యాబిట్స్ వచ్చేసి వీటికి సంబంధించి కూడా ఇవన్నీ డిఫాల్ట్‌గా నో అని చెప్పేసి ఇక్కడ క్లియర్‌గా అయితే ఉండడం జరిగింది. ఒక హైట్, వెయిట్ అయితే మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ప్రొసీడ్ అని క్లిక్ చేయాలి. ప్రొసీడ్ అని క్లిక్ చేసిన తర్వాత మనకి అడిషనల్‌గా ఇక్కడ నామినీ పేరు అడగడం జరుగుతుంది. ఇక్కడ యాడ్ నామినీ అని చెప్పేసి ఉంటుంది. యాడ్ నామినీ అయితే మనం క్లిక్ చేయాలి. క్లిక్ చేయాలి. యాడ్ అవ్వంగానే ఇది యాడ్ అయితే అవుతుంది. అదేవిధంగా సేవ్ ప్రపోజల్ అని మనం క్లిక్ చేయాలి. సేవ్ అవుతుంది ఇది. అప్లికేషన్ సేవ్డ్ సక్సెస్‌ఫుల్లీ అని వస్తుంది. ఇక్కడ వచ్చేసి ప్రొసీడ్ అని చెప్పి క్లిక్ చేయాలి. ప్రొసీడ్ అని క్లిక్ చేసిన తర్వాత మనం కస్టమర్‌కి సంబంధించి డూ యూ వాంట్ టు అప్‌లోడ్ డాక్యుమెంట్స్ ఫర్ ది కస్టమర్ ఒకవేళ పాలిసీ హోల్డర్‌కి సంబంధించి మనం కస్టమర్స్‌కి చేయాలనుకుంటే ఇక్కడ యెస్ అని చెప్పేసి ఉంటుంది. యెస్ అని క్లిక్ చేసినట్లయితే మనకి ఇక్కడ డాక్యుమెంట్స్ వచ్చేసి
సెల్ఫ్ క్యాన్సిల్డ్ చెక్ ఇది కూడా ఆప్షనల్ అంట. అంటే ఇది మ్యాండేటరీ అయితే మ్యాండేటరీ అని చెప్పేసి చెప్పట్లేదు. ఖచ్చితంగా ఆప్షనల్‌గా దీన్నైతే యాడ్ చేయాలనుకుంటే యాడ్ చేయొచ్చు. ఇక్కడ క్లిక్ చేసి ఇక్కడ అప్‌లోడ్ అంటే ఇదైతే అప్‌లోడ్ అయ్యే విధంగా ఇదైతే పెట్టడం అయితే జరిగిందనమాట. ఇక్కడ నేను నో అని పెట్టాను. ప్రొసీడ్ అని క్లిక్ చేశాను. ప్రొసీడ్ అని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు పేమెంట్ ఆప్షన్ బీఓసీనా ఆన్‌లైన్ పేమెంట్ అని అడుగుతుంది. ఒకవేళ బీఓసీ అయితే బీఓసీ నంబరు, బీఓసీ డేట్ అడుగుతుంది. ఒకవేళ ఆన్‌లైన్ పేమెంట్ అయితే ఆన్‌లైన్ పేమెంట్ అని క్లిక్ చేసి ఇక్కడ ప్రొసీడ్ అని చెప్పేసి ఉంటుంది. ప్రొసీడ్ అయితే క్లిక్ చేయాలి. ప్రొసీడ్‌ని క్లిక్ చేసిన తర్వాత మనకి ఏసీఆర్ అయితే ఇప్పుడు ఓపెన్ అవుతుంది. ఏసీఆర్‌లో ఏంటంటే మనకి ప్రపోజర్ ఎంతకాలం నుంచి తెలుసు అని చెప్పేసి ఒక క్వెషన్ ఉంటుంది. ఇది అయితే ఎంతకాలం అయితే అంతకాలం పాటు దాన్నైతే సెలెక్ట్ చేయాలి. సెలెక్ట్ చేసిన తర్వాత ఇన్‌కమ్ అయితే ఆటోమేటిక్‌గా ఫిక్స్ అవుతుంది. ఒకవేళ రాని పక్షంలో మనం మాన్యువల్‌గా అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మనకి ఏదైతే మనం డీటెయిల్స్ ఎంటర్ చేసామో ఈ డీటెయిల్స్ అంతా ఓకే అనుకుంటే ఇక్కడ సెండ్ ఓటీపీ అంటే మనకి ఎవరైతే ఏజెంట్ మిత్రులు ఉన్నారో వాళ్ళకైతే ఒక ఓటీపీ అయితే రావడం జరుగుతుంది. ఆ ఓటీపీని అయితే మనం ఎంటర్ చేయాలి. నేను ఆ ఓటీపీని అయితే ఎంటర్ చేస్తున్నాను. ఎంటర్ చేసి ఇక్కడ వెరిఫై ఓటీపీ అంటే మనం అనేది ఏసీఆర్ అనేది ఆటోమేటిక్‌గా కంప్లీట్ అయితే అయిపోయిందనమాట. మనం ఏసీఆర్ అయితే కంప్లీట్ చేస్తాం. దీనికి సంబంధించి డౌన్లోడ్ ఏసీఆర్ పీడీఎఫ్ అంటే ఇది పీడీఎఫ్ రూపంలో ఏసీఆర్ అనేది డౌన్లోడ్ అయితే అవుతుందనమాట. ఇక్కడ మీరు చూసినట్లయితే నేనైతే డౌన్లోడ్ చేస్తున్నాను. ఒకసారి చూడండి. ఇదిగోండి ఈ విధంగా ఏజెంట్స్ కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్, మోరల్ హజార్డ్ రిపోర్ట్. ఇక్కడ ఈ విధంగా మనకి ఇదైతే కొత్తగా అయితే రావడం అయితే జరుగుతుంది. మీరు చూసినట్టయితే ఏసీఆర్ అనేది మనకి డైరెక్ట్‌గా డౌన్లోడ్ అయితే అయిపోయిందనమాట. మీరు చూసినట్లయితే ఈ విధంగా అయితే ఉండడం అయితే జరుగుతుంది. తర్వాత మనకి ఇక్కడ కస్టమర్ వెరిఫికేషన్ లింక్ అనేది ఆల్రెడీ కస్టమర్‌కి అయితే వెళ్ళిపోయిందనమాట. ఇప్పుడు కస్టమర్ వెరిఫికేషన్ లింక్‌లో కస్టమర్‌ది ఏ విధంగా ఉంటుందనేది కూడా నేను ఒకసారి ఓపెన్ చేసి అయితే నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. ఇక్కడ మనకి ఈమెయిల్‌కి వచ్చేటప్పటికి ఈ విధంగా మనకి రావడం జరుగుతుంది. ఇక్కడ వచ్చేసి మనం ఇక్కడ క్లిక్ టు వ్యూ ప్రపోజల్ అంటే మనకు ఇప్పుడు ఏదైతే ప్రపోజల్ ఫిల్ చేసామో ఆ ప్రపోజల్ అయితే ఇక్కడ కనిపించడం అయితే జరుగుతుంది. ఇక్కడ మీరు చూసినట్లయితే క్లియర్‌గా ఇక్కడ రావడం అయితే జరుగుతుంది. ఒకవేళ ప్రపోజల్ ఎడిట్ చేయాలనుకుంటే ఎడిట్ ప్రపోజల్ ఉంటుంది. డౌన్లోడ్ ప్రపోజల్ అంటే డౌన్లోడ్ అవుతుందనమాట. ఇక్కడ సెండ్ ఓటీపీ అంటే పాలసీదారునికి ఒక ఓటీపీ అయితే రావడం జరుగుతుంది. ఆ ఓటీపీ నెంబర్‌ని అయితే ఇక్కడ మనం అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఓటీపీ నెంబర్‌ని ఎంటర్ చేసి ఇక్కడ వెరిఫై ఓటీపీ అని క్లిక్ చేశాను. వెరిఫై ఓటీపీ అనంగానే కస్టమర్ సైన్ కూడా అయిపోయిందనమాట. ఇక్కడ మీరు క్లియర్‌గా కనిపిస్తూ ఉంటుంది. ఒకవేళ బీఓసీ గనుక అయినట్లయితే ఇమ్మీడియేట్‌గా పాలసీ అనేది ప్రపోజల్‌కి బ్రాంచ్‌కి వెళ్ళిపోతుంది. లేకపోతే ఆటోమేటిక్‌గా నంబర్ అయితే పడిపోతుంది. ఒకవేళ ఇది మనం ఆన్‌లైన్ పేమెంట్ కట్టాం కాబట్టి ఇక్కడ మనకి పేటీఎం గేట్‌వేకి అయితే కనెక్ట్ అయింది. ఇక్కడ ప్రొసీడ్ అని క్లిక్ చేశాను. ప్రొసీడ్ అని క్లిక్ చేయంగానే ఇక్కడ ఇది మనకి ఇప్పుడు పేమెంట్ గేట్‌వేకి అయితే కనెక్ట్ అవుతుంది. ఇక్కడ మీరు చూసినట్లయితే ఇక్కడ పేమెంట్ గేట్‌వేకి అయితే కనెక్ట్ అయింది. ఈ పేమెంట్ ఏదైతే ఉందో ఈ పేమెంట్ అనేది కంప్లీట్ చేసిన వెంటనే మనకి ఆ పాలసీ గనక ఇమ్మీడియేట్‌గా పాలసీ నంబర్ అలాట్ అయ్యే విధంగా గనుక ఉన్నట్లయితే మనకి ఆటోమేటిక్‌గా నంబర్ వచ్చేస్తుంది. లేకపోతే ప్రపోజల్ అనేది బ్రాంచ్‌కి అయితే వెళ్తుందనమాట. ఈ విధంగా ఈ కొత్తగా వచ్చిన దీంట్లో అయితే ఈ విధంగా అయితే ఉండడం అయితే జరిగిందనమాట.